అండి శ్రీనివాస్ గారు, ఒక నిమిషం. కోటేశ్వర గారు, గుడ్ మార్నింగ్ అండి. కోటేశ్వర గారు, ఈ ఆదాని అంశాన్ని ఏ రకంగా చూస్తారు? నిన్నటి కేటీఆర్ కామెంట్స్ కావచ్చు, ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఏమో తెలంగాణలో ఈ రకంగా మాట్లాడతారు, అదే మహారాష్ట్రకి వెళ్ళేసి గజ దొంగ అని చెప్పేసి ఆదాని అంటుంటారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా రెండు వైపులా మాట్లాడుతుంది? ఒకవైపు రాహుల్ గాంధీకి తెలియకుండా ఈరోజు ఈ 100 కోట్లు తీసుకున్నారా వీళ్ళు అనేది ఈరోజు డిమాండ్ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే కనీసం ఒక నామినేటెడ్ పదవి ఇక్కడ భర్తీ చేయాలన్నా కూడా ఈరోజు ఢిల్లీలో పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు 6 ఇంకా ఖాళీ ఉన్నాయి ఏది మంత్రి పదవులు. సో అలాంటివి కూడా వేయలేని పరిస్థితి ఉంది. అంటే అక్కడ అనుమతిస్తేనే ఇక్కడ చేస్తారు. నేను ఇంతకుముందు అన్నట్టు చిన్న నామినేట్ పదవి కూడా రాహుల్ గాంధీ దగ్గర రావాలి. అలాంటిది 100 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చారంటే రాహుల్ గాంధీ తెలియకుండా జరిగిందా? ఇదంతా కావాలని చేస్తున్నారు. ఇదంతా ఒక అంటే నేను ఇంతకుముందు అన్నట్లు ఒకవైపు ఈ రకంగా 2-4 ధోరణి ఎందుకు వ్యవహరిస్తుంది అనేది ఈరోజు కేటీఆర్ అంటున్నారు. వెంటనే ఈ ఒప్పందాలు కూడా రద్దు చేసుకోవాలంటున్నారు. చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటారా కోటేశ్వర గారు? అదాని వ్యక్తి కావచ్చు, లేదా ఆయనకు సంబంధించినటువంటి కంపెనీలు, ఆయన పరివారం కానివ్వండి, ఈ దేశంలో అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి అంశం తెలిసిందే. అదాని పుట్టక ముందే ఎన్నో తరాలుగా టాటాలు, బిర్లాలు లేదా ఇతర కొన్ని కుటుంబాలు వ్యాపారాలు, వాణిజ్యాలు, పరిశ్రమలు పెట్టుకున్నాయి. వాళ్ళెవ్వరి మీద ఇటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ రాలేదు అనేటువంటిది ఎవరైనా శ్రీనివాస్ గారు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, అది వాస్తవం. అదానికి అనుకూలంగా అదాని విదేశాల నుంచి బొగ్గు మన దేశానికి దిగుమతి చేస్తా ఉంటే ఆ బొగ్గును కంపల్సరీగా వాడాలి అంటే విదేశాల నుంచి కంపల్సరీగా దిగుమతి చేసుకున్న బొగ్గును వాడాలని చెప్పేసి నిబంధన పెట్టింది మరి మోడీ సర్కారే. ఎవరు దిగుమతి చేశారంటే అదానినే. అందుకని అతనికి అనుకూలంగా చేసినటువంటిది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి వ్యవహారం. అదేవిధంగా శ్రీలంకలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి విద్యుత్ ప్రాజెక్ట్ ఇప్పించాలని చెప్పేసి మన దేశంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీనో లేదా మరొకళ్ళు చెప్పలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ప్రతిపక్షాలకు చెందినటువంటి వాళ్ళు లేదా ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి అంశం. అదేవిధంగా కెన్యా అదాని ప్రాజెక్టులన్నింటినీ కూడా రద్దు చేసిందనేటువంటిది నిన్న మొన్న ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. అలా డిస్టర్బ్ అవుతుంది, మ్యూట్ లో ఉండరా ప్లీజ్. అందువల్ల నిన్న మొన్న వచ్చినటువంటి వార్తలు అదానికి సంబంధించినవే తప్ప మిగతా సంబంధించినటువంటి అదేవిధంగా ఇప్పుడు ఒక్క నిమిషం కోటేశ్వర గారు ప్లీజ్, ఒక్క నిమిషం కోటేశ్వర గారు, దయచేసి ఎవరో డిస్టర్బ్ చేస్తున్నట్టున్నారు, కొంచెం ప్లీజ్ మ్యూట్లో పెట్టారా? మీ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్. కోటేశ్వర గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. హలో కోటేశ్వర గారు, హలో మాట్లాడండి. కోటేశ్వర గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు వచ్చినటువంటి అదాని మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏమిటంటే ఈ విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి ముడుపులు తీసుకున్నారు అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేదా తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అదేవిధంగా కేంద్ర పాలనలో ఉన్నటువంటి కాశ్మీరులో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, నేరుగా వాళ్ళు తీసుకున్నారని అదానీ కంపెనీలతో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారనేది కాదు ఇక్కడ కేసు. అదానీ కంపెనీ సెకి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తోటి ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందం మేరకు ఆ విద్యుత్తును కొనుగోలు చేసేటువంటి వాడు ఎవరు లేడు రాష్ట్రాల వాళ్ళు. ఎందుకు లేరు అంటే అది అధిక ధరలకి ఇవ్వజూపింది. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి సెకీతో ఒప్పందం చేసుకోవడానికి అదాని అండ్ కో అమెరికా కంపెనీ అదాని వీళ్ళు లంచాలు ఇచ్చి ఆ విధంగా చేశారని కదా ఇక్కడ ఆరోపణ. అందువల్ల అదానికి పరోక్షంగా ఉన్నటువంటిది పరోక్షంగా ఇచ్చారు వాళ్ళ తరఫున, వాళ్ళ కంపెనీ వాళ్ళ ప్రయోజనాల కోసం. పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం లేదా సమాచారం ప్రకారం 2,200 కోట్లు ఇస్తే కాదండి. కోటేశ్వర గారు ఒక పాయింట్, కోటేశ్వర గారు ప్లీజ్, ఇక్కడ తెలంగాణ అంశానికి వస్తే మీరు ఏ రకంగా చూస్తారు? ఈ రోజు ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఇదే రేవంత్ రెడ్డి అక్కడ ఒక రకంగా, మహారాష్ట్రలో ఒక రకంగా, తెలంగాణలో ఒక రకంగా మాట్లాడుతున్నారు అనే విధంగా వీళ్ళు విమర్శలు చేస్తున్నారు కదా, దీన్ని ఏ రకంగా చూస్తారు? తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అయినా లేదా వామపక్షాలైనా ఇతర ప్రతిపక్షాలైనా చేస్తున్న విమర్శ ఏంటంటే అదానీ కంపెనీల అక్రమాల మీద విచారణ జరిపించండి అని తప్ప
అదానీ కంపెనీలను నిషేధించండి, అదానీ కంపెనీల యొక్క వాటన్నిటిని కూడా రద్దు చేయండి అని ఎక్కడన్నా అడిగారా? ఎక్కడ అడగలేదు. ఆ కంపెనీలు పాల్పడుతున్నటువంటి అక్రమాల మీద విచారణ జరుపుతున్నారు. రెండోది అదానీ కంపెనీలు మరి ఆ విచారణ జరుపుతున్నటువంటి వాళ్ళు అదానీ కంపెనీల నుంచి పెట్టుబడులు ఎందుకు తీసుకుంటున్నారు? నేనేమంటున్నానంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఏదైతే ఉందో ఇది సరైందేనా? మీరు రద్దు చేసుకోండి, మీ దగ్గర మీరు ఒప్పందాలు చేసుకునేది ఏదైతే రద్దు చేసుకోండి, స్కిల్ డెవలప్మెంట్ కోసం 100 కోట్లు ఏదైతే ఇచ్చో అది రిటర్న్ ఇవ్వండి అని చెప్పడంలో ఇది కరెక్టేనా, సరైన నిర్ణయమేనా వాళ్ళు మాట్లాడింది? 100 కోట్లు అనేటువంటిది విరాళం బహిరంగంగా ఇచ్చినటువంటి వ్యవహారం అది. అయితే ఇది ఒక బిస్కెట్ లాగా, దీన్ని విరాళం పేరుతోటి బిస్కెట్ లాగా వేసి లాభదాయకమైనటువంటి కాంట్రాక్టులు పొందడానికి అదానీ కంపెనీ ఈ విధంగా ఇచ్చింది అనేటువంటి ఆరోపణ ఉన్నమాట వాస్తవం. అటువంటి దాని ప్రాతిపదికగా ఏ కంపెనీతో అయినా ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందంలో లొసుగులు ఉంటే బయట పెట్టడానికి బీఆర్ఎస్ కానీ లేదా బీజేపీకి కానీ లేకపోతే ఎవరికైనా అవకాశం ఉంటుంది. దాని మీద విచారణ చేయమని, దాని మీద అటువంటి ఆధారాలు ఉంటే రద్దు చేసుకోమని కోరొచ్చు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది అదే కదా. ఆ సెకీ అనేటువంటిది ఒప్పందం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. అదానీ లంచాలు ఇచ్చాడు కనుక ఆ సెకీ తోటి చేసుకున్న ఒప్పందం ప్రకారం దాదాపు 62,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. దాన్ని రద్దు చేసుకోమనేటువంటి డిమాండ్ అక్కడ వస్తూ ఉంది. ఇక్కడ కూడా అలాంటి భారం పడేట్లయితే లేదా ఇతరత్ర అవినీతి జరిగేట్లయితే డెఫినెట్ గా రద్దు చేయమని డిమాండ్ చేస్తారు. నేనే డిమాండ్ చేస్తాను, ఇదేం తప్పే లేదు. అందుకని పెట్టుబడులకి లేదా కంపెనీల అవినీతికి దాన్ని దేనికి అదే చూడాలని. ఓకే, దిలీప్ గారు గుడ్ మార్నింగ్ అండి. దిలీప్ గారు, ఈరోజు ఒకవైపు అదానీ పైన ఆరోపణలు వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం ఇటు మీ సర్కార్ పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జేబులో వేసుకున్నారు 100 కోట్లు అనే విధంగా ఈరోజు కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. మీరు చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకోవాలి, ఎక్కడో చిన్న దేశమైన కెన్నాల్లో రద్దు చేసుకున్నారు ఎందుకంటే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.